వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను ప్రేమించి మరి సంఘ కాపులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సంఘ పెద్దలకి నీకు వచ్చిన 50 మందికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా ఇది మన జీవితంలో శుక్రవారంగా నా దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. నిజంగా మరి 2026 సంవత్సరాల క్రితమే లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా మరి మన కొరకు ఆయన శరీరధారణ ఈ లోకానికి రావటం ద్వారా ఈరోజు మనం ఇది శుక్రవారంగా మనం భావిస్తున్నాం. నిజంగా మనం ఎన్నో సంవత్సరాలుగా మరి మాటలు వింటున్నాం. కానీ ఈ మాటల ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం, మరి మన జీవితంలో ఏమి అవలంబించినాం అనేది మనం ఈ రోజు నేర్చుకోవాలి. ఏదో వస్తున్నాం ఆచార్యం కాదు, కానీ నిజంగా ఆయన రాకడ ఎంతో త్వరలో ఉంది. ప్రియమైన బిడ్డలారా, మరి ఆయన జీవమైన మాటలు, ఉన్నతమైన మాటలు మన కొరకు ఆయన కల్వారి స్త్రీలో పలికిన వాడుగా ఉంటున్నాడు ఎంతో వేదనతో. మరి చూడండి ఆ మాటలు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ప్రేమ నమ్మకముల ప్రియ పరలోకపు తండ్రి, జీవగల ప్రభువా, జీవాధిపతి, మధ్యాహ్న కాల సమయంలో ఎన్నిక లేని నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దేవాయి సన్నిధిలో నిలబెట్టడానికి నాకు ఇచ్చిన గొప్ప కృపకై వందనాలు. నిజముగా ఈ మాట నేను మాత్రం అనుకున్నాను కాదని దేవాయి సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. ప్రభా, మాతో మీరే మాట్లాడండి ప్రభా. ఈ మాటని మేము నేర్చుకోవడానికి మీరు సహాయపడండి ప్రభా. నా ద్వారా మీ నామం మహింపడినట్లు దేవా, నేను తగ్గవలసి ఉన్నది, మీరు ఎచ్చవలసి ఉన్నది ప్రభా. నా ప్రాణాత్మ శరీరంలో మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చించుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మరి ఇక్కడ 4వ మాటగా నిజంగా ముందు చెప్పబడిన 3 మాటలు ఈ లోక రీతిగా ఆయన సంభాషించుంటున్నాడు. మరి నిజంగా మరి ఆ కల్వారి శిలువలో మరి పుదు స్వాస్థము వచ్చినప్పటికీ కూడా ఆయన మరి ఆయన దయగలిగిన మాటలు చెప్పడానికి తను ఎంతగానో ప్రోత్సహించుకున్నాడు. నిజంగా మరి శరీరధారిగా ఈ లోకానికి మనుషుల కుమారుడుగా వచ్చిండు. 33.5 సంవత్సరం భూమి మీద జీవించినప్పుడు 30 సంవత్సరాలు తన కుటుంబ బాధ్యతగా ఉన్నాడు. 3.5 సంవత్సరం ఆయన మరి ప్రపంచ లేఖనంలో నెరవేరినట్లు కాలము సంపూర్ణమైనప్పుడు మరి స్వార్థ ద్వారా అనేక కొరకైన మరి రక్షణాత్మక మారు మనసును మరి పాప క్షమాపణ స్వస్థతను అనుగ్రహిస్తూ ఆయన పరిచయం చేస్తున్నట్టుగా ఉంటున్నాడు. అదే రీతిగా మరి ఈ యొక్క 6 గంటల్లో మరి చివరి శ్వాసం మరి ఆ కల్వారి స్త్రీలో ఆయన 6 గంటల్లో వేదన పడినాడు. మరి మొదటి 3 గంటలు ఆయన వెలుగులో ఉండి ఈ మాటలు మాట్లాడినాడు. తండ్రి, మీరేమి చేయించిన మీరు క్షమించమని మరి ప్రేమతో ఆయన తన చుట్టూ ఉన్నవారు అనేక హింసించినప్పటికీ వారిని క్షమించే మనసు ద్వారా ఆయన క్షమించి ఉంటున్నాడు. కలవారి సిలువ ఇరుపక్షాల మరి ఆ సిలువ వేసిన దొంగలో ఒకడు మరి ఆయన నిరాచమని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనకు మారు మనసు నిక్షేత రక్షణాత్మైన ఆయనతో కూడా ఉండే భాగ్యమును మరి ఆ యొక్క దొంగకి ఇచ్చి ఉంటున్నాడు. మరి తల్లిని మరి తను ప్రేమించిన శిష్యుని చూసి మరి లోకరీతిగా తల్లిని బాధ్యతను ఇచ్చుంటున్నాడు. ప్రియమైన శిష్యుడిగా తన బాధ్యతను మరి శిష్యుడికి ఆయన అప్పగించున్నాడు. కానీ 4వ మాట చూసుకున్నప్పుడు తనకు తను ఆయన చెప్పుకున్నవాడుగా ఉంటున్నాడు. నిజంగా ఈ 4వ మాట ఎంతో అమూల్యమైనది. నిజంగా కల్వారశిలో ఎన్నో మాటలు చెప్పుకుంటాడు, కానీ మరి భక్తులు చరిత్ర ప్రకారం మరి 7 మాటలుగా సూచించి అమూల్యమైన మాటలుగా ఆయన తెలుగులో పలికినట్టుగా మనకు గ్రంథాల్లో లెక్కింపబడి ఉన్నాయి. నిజంగా ప్రియులారా, మరి ఈ యొక్క మాట ఎంతో గంభీరమైనది. కేక వేసి మాట చెప్తున్నాడు, నా దేవా నన్ను ఎందుకు చేయిడిస్తేవి. కానీ ఆ మాటకు మరి అరేబి భాషలు అక్కడ అందరూ కూడా అరేబియా భాషకు చెందిన వారు కనుక మరి దాని భాషాంతరంలో ఆయన చెప్పి అంటున్నాడు, నా దేవా నన్ను ఎందుకు చేయిడిస్తే. ఆ మాటకు ఎలోయి నన్ను ఎందుకు, ఏలి లామా సబక్తని ఆ మాటకు బిగ్గరగా ఆయన కేక వేస్తున్నాడు. ఆ మాటకే మరి మన భాషలో అది నా దేవా నన్ను ఎందుకు చేయిడిస్తుంది. నిజంగా మరి ఆయన ఎందుకు చేయిడిస్తూ వచ్చింది. తండ్రి ఎదురున్న కుమారుడు, పితృమైన దేవుడు మరి లోకానికి కుమారుడు రావటం ద్వారా ఆ తండ్రి ఆయన చేతిని విడవాల్సి వచ్చింది. చూద్దాం చూడండి, మరి కీర్తన గ్రంథము 22వ అధ్యాయము
దేవా, నీవు నన్నేల విడనాడి తిరిగి రక్షకుగా నాటుకొని వెనక నిజంగా ఆయన నాకు ప్రశ్నిస్తుండే తండ్రి అయిన దేవుని, నా దేవా నేను ఎందుకు చేయి విడిచిపెట్టావు, అన్న ఆత్మతో నువ్వు ఎందుకు వినకుండా ఉన్నావు? ఎందుకంటే భూమి మీద ఆయన జీవించిన దినాల్లో కూడా ఎక్కడ కూడా ఆయన తండ్రితో సంభాషణ చేయలేదు. ఏది కూడా తన చిత్త ప్రకారం ఆయన భూమి మీద చేస్తూ వచ్చాడు. ఇక్కడ మాత్రము తండ్రి అని పిలవలేదు, కానీ నా దేవా అంటున్నాడు. ఎందుకు? ఆయన తండ్రి చెప్తున్నాడు, నా ప్రియమైన కుమారుడు అంటున్నాడు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకముకు వచ్చినానని అనేక సందర్భంలో అనేక విధాలుగా ఆయన తండ్రి అని సంబోధించిండు. కానీ ఇక్కడైతే నా దేవా అని ఆయన సంబోధిస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలుకొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధిని కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పాప బలిగా అర్పించుకునేను. నిజంగా ఇది తన్నుకు తానే. మరి మనం చూసినప్పుడు అంటారు కదా, ఆయన సిలువ వేస్తున్నారు, మరి అనేక నేరంలో చేస్తున్నాడు, అందుకే ఆయన సిలువ కాదు ప్రియులారా. ఇది జగతి పునాది వేయబడక మునిపే యెషయా ప్రవక్త ద్వారా లేఖనము నెరవేరినట్లు ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. తర్వాత ఆయన స్వయంగా తన ప్రాణాన్ని సిలువలో ఆయన అర్పించిన వాడుగా ఉంటున్నాడు. అందుకే పిలాతు అన్నాడు, ఈయనలో ఏ పాపము లేదని ఆయన చెప్తున్నాడు. ఇదిలో రాదంటాడు, ఇది మాకు అర్హత లేదు ఆయన సిలువ వేసరికి, మీరే దీన్ని సిలువమని అక్కడున్న సైనికులు పిలాతుని వేడుకుంటారు. నిజంగా నా ప్రాణం పెట్టుకు నాకు మాత్రమే అధికారం ఉందని ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పినవాడుగా ఉంటున్నాడు. గెత్సేమనే తోటలో చూద్దాం, చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం చదవండి. గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన వరకు మీరు ఇక్కడ కూర్చుండడానికి శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతులకు మొదలు పెట్టాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మరణమగునంతగా మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో ఉంది. మరి మరణం అంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిందే మరణం అవడానికి. మరి ఎందుకు ఆ గెత్సేమనే తోటలో అయినా నేను మరణమగునంతగా నేను దుఃఖపడుతున్నాను, తండ్రిని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఇక్కడ ఈ మన లేఖనాలను చూసుకోగానే ఇక్కడ ఈ అధ్యాయంలో 3 సార్లు ఆయన ప్రార్థన చేస్తున్న వాడుగా ఉంటున్నాడు. ఎంతో వేదనతో దుఃఖాకాంతుడై మరి మరణమగునంతగా మరి తండ్రితో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి దేవా, ఇది నీ చిత్తమైతే గిరి నా ఎద్దు నుండి తొలగించమన్నాడు. అయినాను నీ చిత్తమే, కానీ నీ చిత్తమే సిద్ధించగా నా చిత్తము కాదంటున్నాడు. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకమును మత్తయి యోహాను సువార్త 1:3-16 లోకమును ఎంతో ప్రేమించిండు, కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించిండు. ఆయన పంపించినప్పుడు ఏమని చెప్పిండు? సర్వమానవుల కొరకు ఆయన బలి ఇవ్వాల్సిన ఔషధ్యం ఉంది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరు? ఈయన లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అంట. నశించి వాళ్ళని వెతక రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చిండు. అందుకే ఆయన క్రైదనముగా కల్వారి శిలువలో ప్రాణం పడుతూ అంత వేదన సహించుడు. ఇప్పుడు గెత్సేమనే తోటలో ఆయన వచ్చి నా ప్రాణం బహుగా తొలగించుంది, ఈ గిన్నె తీసుకోమని ఎందుకన్నాడంటే, అనేకలు అంటారు కదా, ఆ గిన్నె వచ్చి ఉగ్రత పాత్ర, ఆ గిన్నె వచ్చి శ్రమలకు కాదు ప్రియులారా. యేసుక్రీస్తులో నుంచి ఆయన ఎడబాపుతున్నాడు కాబట్టి, ఆయనతో మరి తండ్రితో ఆయనకి ఎడబాపు రావాల్సి వచ్చింది కాబట్టి, దానివల్ల ఆయన వేదన పడుతూ నా దేవా నేను ఎందుకు చేయి విడిచితివి? నిజంగా తండ్రి అయిన దేవుడు ఆయన చేయి విడకపోతే యేసుక్రీస్తు ప్రభువు ఈనాడు మన చెయ్యి ఆయన పట్టుకునేవాడు కాదు. ఈ రోజు మనం నిజంగా మరి 22వ అధ్యాయంలో కీర్తన 22వ అధ్యాయం అంతా కూడా ఆయన ఎంతో శ్రమ
పొందండి, ఈ లోకానికి వచ్చిండు, ఒకరి దగ్గర 40 దెబ్బలు తిన్నాడు. మన పాపముల కోసం మన తల మీద ముళ్ళ కిరీటం గుచ్చబడింది. మనం చేసిన పాపమును బట్టి ఆయన కాళ్ళలో చేతిలో మేకులు నాటబడ్డాయి. మనం చేసిన పాపమును బట్టి ప్రక్కన బల్లి పోటుపడుచు ఇన్ని శ్రమలు ఆయన మన కొరకు అనుభవించి ఆ కల్వారి స్థితిలో మనిషి కుమారుడుగా ఉండడు దానిని బట్టి పాపరహితుడైన ఆయన, పరిశుద్ధుడైన ఆయన మన కొరకు ఆ కల్వారి స్థితిలో పాపిగా మార్చబడడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయన చెయ్యి విడవలసి వచ్చింది. తండ్రి అయిన దేవుడు ఆయన చెయ్యి విడిచిన ద్వారా లోక పాపములను ఆయన మనం భరించిన ద్వారా ఈనాడు మనం నీతిమంతులుగా తీర్చాలని, పరిశుద్ధమైన రక్తం మనం కడగాలని ఆయన మన చెయ్యి పట్టుకున్న వాడుగా ఉంటున్నాడు. ఒకవేళ ఆయన మన చెయ్యి పట్టుకోకపోతే ఈ రోజు మనకి రక్షణ లేదు, ఈ సంఘము మనం చేర్చబడలేము. అందుకే ఆయన జగతి పునాది వేయబడక మునిపి ఆయన మన కొరకు ఈ లోకానికి గొర్రె పిల్లగా వచ్చిన వధించబడిన గొర్రె పిల్లగా స్త్రీలో మౌనంగా ఉన్నాడంట. ఎంత మాత్రం ఆయన మాట్లాడుతున్నాడు, కానీ ఈ మాట మాత్రం ఆయన నోరు తెచ్చి మాట్లాడినవాడు. ఎందుకంటే నా దేవా నన్ను ఎందుకు చేయించితివి అయ్యా, ఆయన చిత్తాన్ని చేస్తున్నా కదా ప్రభువా, నన్ను ఎందుకు చేయించినావు? నిజంగా ఆయన చెయ్యి విడవలసి వచ్చింది. ఎందుకంటే మన పాపములు ఆయన మీద మోపబడ్డాయి. ఆయన పాపిగా చేయబడ్డాడు, మనిషి కుమారుడుగా మార్చబడ్డాడు. చూద్దాం చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఇచ్చుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమును మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను. అదే ఏమన్నా అంటే ఆయన స్వరూపాన్ని కోల్పోయిండు, ఆయన సొగుసును కోల్పోయిండు, తన రిక్తునిగా చేసుకున్నాడు. చూడగలవాడుగా ఆయన మార్చబడడు. మనుషులు యేసు ప్రీతితో ఉండడానికి విడిచిపెట్టి భాగ్యమని ఎంచుకోలేదు, కానీ నీ పాపాల కోసం నా పాపముల కోసం ఈ లోకానికి రిక్తుడుగా రావడానికి ఆయన ఇష్టపడడు. అందుకేనండి ఈ రోజు ఆయన తండ్రి ఆయన చేయి విడవలసి వచ్చింది. ఆయన మన చేయి పట్టుకోవడానికి ఆయన తండ్రి చేయి విడిచిపెట్టబడడు. అందుకే ప్రకృతి అంతా కూడా ఆయన మాట ద్వారా కలుగు చేసింది, కానీ ఆయన మరి ఆ యొక్క వేదన అనుభవిస్తున్నప్పుడు మధ్యాహ్నం 3 గంటలు 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన వేదనతో సహిస్తూ వేదనతో ఈ మాట బిగ్గరగా కేకవేస్తుంది, నా దేవా నన్ను ఎందుకు చేయిస్తే? నిజంగా ప్రకృతి కూడా అది చూడలేకపోయిందండి. ప్రకృతి అంతా కూడా చీకటి అగాధమని కమ్మబడింది. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆదికి సంపూర్ణుడు, ఆయన సమస్తము చేయటకు సమర్థుడని మరి ఆయన ఎరిగిన ఈ సృష్టి ఎరిగింది. కానీ ఈనాడు లోకంలో నేను ఎరగలుగుతున్నామా? ఆయన నిజమైన యేసుక్రీస్తు ప్రభువు నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆ కల్వరి స్త్రీల మ్రాను మీద ఆయన నా పాపాలని భరించాలని మనం ఎరగలుగుతున్నామా? నిజంగా అనేక ఆయన చూస్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడు కదా, 3 మేకలతో పట్టబడ్డావు, నువ్వు నిజమైన దేవుడికి దిగిరమ్మంటున్నాడు. ఎందుకన్నారంటే ఆయన చేతగాని వాడు ప్రియులారా, ఆయన సమస్త మాట ద్వారా కలుగు చేసిండండి. కానీ ఈ రోజు ఎందుకంటే ఆయన మౌనము దాల్చింది. ఎందుకంటే నీ పాపం కొరకు నా పాపం కొరకు మన పాప పరిహార్థ బలి కొరకు ఆయన కల్వారి స్త్రీల మాను మీద మౌనయ్యి తండ్రి చిత్తాన్ని చేయడానికి తండ్రి ద్వారా చేయి విడవబడింది. మరి ఆయన నిజంగా చెప్తున్నాడంటే ఆయన మన చేయి పట్టుకోవడానికి మన అరుకులము కాదండి. నిజంగా ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే నిష్కలం కూడా 10,000 మందిలో గుర్తింపు తగిన వాడు. నా ప్రియుడు అతి సుందరుడు అని అలాంటి సుందరమైన మొక్కము నీ పాపం నా పాపం స్వరూపాన్ని కోల్పోయిందండి. తన వ్యక్తిగా చేసుకున్న దాస్తుని స్వరూపము ధరించుకొని లోకానికి వచ్చాడండి. కేవలం నీ పాపం కొరకు నా పాపం కొరకు మనం ఏ రీతిగా ఆయన్ని చూస్తున్నాం? తండ్రి చిత్తాన్ని చేసిన వారుగా ఉంటున్నామా? నిజంగా ఇక్కడ కూర్చుని ఒక్కొక్కరు మనం గ్రహించగలుగుతున్నామా? మన దేవుని చేయి నేను పట్టుకొని ఉన్నాను, దేవుడు నా చేయి పట్టుకున్నాను మనం ఎరగలుగుతున్నామా? నిజంగా మనం ఎన్నో క్షణాలు చేసుకుంటున్నాం. అది కానీ ఆత్మార్జితమైన జీవితంలో ఆయన చేయి మనం పట్టుకొని ఆయన చిత్తాన్ని చేస్తూ భూలోకంలో ఆయన కొరకు శ్రమపడిన వారంగా మనం ఉంటున్నామా? ఆది అపోస్తులు కూడా దేవుని చిత్తాన్ని చేస్తూ అతిసాక్షులు అయిపోయారండి. మరి పేతురు తెల్లకిందులుగా వెళ్ళాడు, మరి నేను స్టెఫను రాళ్ళతో పట్టబడ్డాడు, మరి ఆంధ్రీ అయితే మరి నడుపడిన ఆయన శిలువను వేస్తారు. ఇలాగా ఆయన వాళ్ళు శ్రమ పడ్డారు. ఎందుకంటే ఏదైతే భూలోకం మీద యేసుక్రీస్తు ప్రభు వారు చేసి ముగించి వెళ్ళినాడో అది ఆది అపోస్తులైన వారు చేస్తూ వచ్చినారు. ఎందుకంటే ఆయన కార్యాలు చూశారు. ఎందుకంటే తండ్రి ఆయన యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు
ఏ రీతిలో ప్రేమించాడో, ఏ రీతిలో ప్రాణం పెట్టాడో, ఏ రీతిగా మరి నిత్య జీవం కాబట్టి ఆయన మరి ఆరోహణమైనాడని శిష్యుల సూచన ద్వారా మరి వాళ్ళు కూడా ఆ కార్యాలని చేస్తూ వచ్చారు. మరి ఈనాడు మనం చేయగలుగుతున్నామా? యెషయా 53 ఉంటుందాం చూడండి. యెషయా 53 అధ్యాయము 15 నలుగురుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. చూడండి, ఇక్కడ ఏమనుందంటే ఆయనకంటే ఆనందం కలుగుతుందంట. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో శ్రమ పడుతున్నప్పుడు ఆయన సంతోషం కలిగిస్తుందంట. చూడండి, ఈ రోజులలో మనము మన బిడ్డలు ఎవరైనా కొడితే లేకపోతే ఏదైనా చేస్తే మనం ఊరుకుంటామా? వాళ్ళు కొడతాము, ఎంతో భయంకరంగా మరి గొడవలు పడతాము, ఇన్ని చేస్తాం. మనం మౌనంగా ఉండము. ఎందుకంటే అట్లా ఎందుకు పట్టినరా నువ్వు అని ఎంతో మనం వాళ్ళ మీద పోయి కొట్లాడే వాళ్ళంగా ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు మరి ఆ కేక వేస్తూ ఆయన మరి వేదన సహిస్తూ ఇంతగా బాధపడుతున్నప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడంట, సంతోషిస్తున్నాడంట. ఆయనకి వ్యాధి కలిగి తెచ్చిందంట. ఎందుకంటే ఆయన కానీ ఆయన చెయ్యి విడిచిపెట్టకుండా ఆయన చూడగలకుండా ఉంటేనే కానీ ఆయన మనల్ని చూడగలరు. యేసుక్రీస్తు ప్రభువు మనల్ని చూడగలుగుతాడు. ఒకవేళ ఆయన చెయ్యి ఆయన పట్టుకొని ఉంటే లోకం ఏమనుంటుంది? అయ్యో ఆయన చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి ఎన్ని కూడా ఆయన చేయగలుగుతున్నాడు, ఇలాంటి అద్భుతాలు ఆయన చేయగలుగుతున్నాడు, ఇదేమైనా సాధ్యము, అన్ని సాధ్యం ఆయన కానీ చెప్పేవారేమో. ఎందుకంటే అక్కడ ఉన్న వారు అందరూ అంటారు, నువ్వు నిజమైన దేవుని కుమారుడు అయితే నువ్వు దిగిరా, ఆ వేటల మధ్య ఎందుకున్నావు, నువ్వు దిగిరా. మరి ఆయన్ని ఎంతగానో అపహసిస్తున్నారు, వేలు చేస్తున్నారు, పరిహాసిస్తున్నారు. ఎందుకంటే ఆయన రాలేడని, ఆయన మరి పాప పర్యాటకులకి శిక్ష అనుభవించినాడని తెలియకనే వాళ్ళు ఆయన్ని ఉపాసిస్తున్నారు. నిజంగా ఏ జీవితంలో కూడా అదే జరిగిందండి. అపవాది మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చుట్టూ కంచి వేసినప్పుడు అపవాదిని యేసుక్రీస్తు ప్రభువారే ఆయన చూశాడు. మరి నా యొక్క భక్తులని ఏ జీవితాన్ని చూస్తుందివా, ఆయన యథార్థమంతుడు, న్యాయమంతుడు, యెహోవాయందు భయభక్తి కలిగిన వాడు అని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. అప్పుడు ఆయన ఏమంటాడు? నువ్వు ఆయన చుట్టూ కంచి వేస్తుంది కాబట్టి ఆయన నిన్ను దూషించలేదు, ఆయన ఏమి చేయలేదని అప్పుడు ఆయన అనుమతిస్తాడు. ఆయన అనుమతించినప్పుడు సమస్తమును పోగొట్టుకున్నప్పుడు మరి సమస్తము కోల్పోయిన ఆయన మాట ద్వారా కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభువును ఆయన దూషించలేదంటండి. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, యెహోవా నామముకు మాత్రమే మహిమ కలిగిన వాడని ఆయన చెప్తున్నాడు. మరి తండ్రి అయిన దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువుని చేయి విడిచినప్పుడు కుమారుడు ఏ మాత్రం కూడా ఆయన దూషించలేదు. కానీ లేఖనంలో నెరవేరినట్లు సంపూర్ణంగా ఆయన మౌనయ్యి ఆయన చిత్తాన్ని చేసిన వాడుగా ఉంటున్నాడు. కలవరస్తుల వేదన సహిస్తూ అన్నిటినీ సహిస్తూ కూడా ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్న వాడుగా ఉంటాడు. తండ్రి, నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా? అయ్యా, భూమి మీద నేను వచ్చినప్పుడు నన్ను ఎందుకు ఎడబాస్తావు? నీ ప్రేమలో నన్ను ఎందుకు ఎడబాస్తావు? అయ్యా, ఇన్ని శ్రమని అనుభవించినప్పుడు నాకు సంతోషమే. నా శిశువులని విడిచినప్పుడు నేను బాధపడలేదే. యోగా ఇస్తున్నట్టు అప్పగించినప్పుడు నేను బాధపడలేదు. నన్ను సిలువ వేసినప్పుడు నేను బాధపడలేదు. నన్ను గౌరవంతో కొట్టినప్పుడు నేను బాధపడలేదు. కానీ అయ్యా తండ్రి, నన్ను విడిచిపెట్టావు. నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు? నాకు బాధ కలుగుతుంది. నిజంగా ఈనాడు మన జీవితంలో కూడా మనం ఏర్పించుకోవాలండి. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన ఏ శ్రమలో కూడా ఏ విషయంలో కూడా ఆయన బాధపడలేదు, వేదపడలేదు. కానీ ఇక్కడైతే కల్వారి శ్రీవాన్ని వేదన పడుతున్నాడు. నీ నా పాపముల కొరకు, నీ నా దోషం ఆయన మీద మోపుబట్టి, నీ నా పాపం ఆయన మీద మోపుబట్టి ఆయన ఎంతగానో కేక వేసి బిగ్గరగా, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టినావు? నిజంగా ఆ రోజు ఆయన ఇడుక్కుంటే ఈ రోజు ఆయన మన చేయి పట్టుకొని ఈ రీతిగా మనం దేవుణ్ణి ఎరిగిన వారంగా దేవుని మనం ఆయన సన్నిధిలో నిత్య జీవమును పొందడానికి వారసులుగా సిద్ధపడడానికి మనకు అర్హత లేదండి. ఏ మాత్రం కూడా అర్హత లేదు. ఎందుకంటే పాత నిబంధన ప్రకారము పాపము చేసిన వారిని అందరినీ కూడా రాళ్ళతో కొట్టి చంపాలి, మరి శిక్ష విధించాలి. కానీ ఆ శిక్ష యావత్తు అతని మీద వేసుకోడు. దౌర్జన్యం నందిని వాడే ఆయన బదులు దూషించలేదంట, నోరు తెరవలేదంట. మరి కీర్తనలో ఉంది చూడండి, 22వ కీర్తనలో ఆ కీర్తన అంతా కూడా కల్వారి స్త్రీలు ఆయన
మరి సమాప్తం చేస్తున్నాడు. భూమి మీద ప్రవక్త ద్వారా లేఖనము నెరవేరినట్లు కల్వరి స్త్రీలు ఆయన అది గుర్తు చేసుకున్నాడు. ఎందుకంటే చూడండి 9వ వచనం చూడండి. ఇవే కదా చేవాడు లేడు, నాకు దూరముగా ఉండకుము. నిజంగా చూడండి ఎంత వేదనతో ఈ మాట చెప్తున్నావు. ప్రభువా, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నువ్వే కదా నాకు దేవుడివి, నువ్వే కదా నాకు తోడుగా ఉన్నావు. ఇప్పుడు నేను వేదనలో ఉన్నా, కష్టంలో ఉన్నా, మనకు సహాయం చేయడానికి నువ్వు ఎందుకు రావడం లేదు? ఎందుకు నా మరణం ఆలకించడం లేదు? ఎందుకు నా ఆత్మధ్వని నేను వినలేదని ఆయన కేక వేస్తున్నాడండి. నిజంగా తల్లి ఒడిలో మొదలుకొని, తల్లి గర్భంలో ఆయన ఉబ్బరించిన మొదలుకొని ఏ రోజు కూడా ఆయన చింతపడలేదు, ఏ రోజు కూడా ఆయన కన్నీరు కార్చలేదు, వేదన పడలేదు. ఎందుకంటే గొప్ప కార్యంలో భూమి మీద ఆయన చేస్తూ వచ్చిండు, అనేక అద్భుతాలు చేస్తున్న మాట తండ్రిని ప్రార్థిస్తూ భూమి మీద సమస్తాన్ని చేస్తూ వచ్చిండు. ఎక్కడ కూడా ఆయన అంటాడు కదా, నేను నా తండ్రి ఏకమైనా, నేను నా తండ్రి పనిలో ఉన్నాను, నేను చేయనంత కూడా నా తండ్రి వల్లనే అని అనేక విధాలుగా ఆయన తండ్రిని సంబోధిస్తున్నాడు. కానీ ఇక్కడైతే నా దేవా నా దేవా అని ఆయన సంబోధిస్తున్నాడు. ఎందుకంటే ఆయన శరీరధారిగా ఉన్నాడు, పాపంలో ఉన్నాడు, పాపరహితుడిగా ఉన్నాడు. కాబట్టి పాపానికి మరి నిజంగా చోటు లేదండి. పాపానికి దేవుడు సహించడు. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆది మానవులు ఏదైనా తోటలో పాపం చేయబట్టి వాళ్ళు బయటికి నెట్టివేయబడింది. దేవుడితో సవాసం అనుబంధం విడిచిపెట్టుకున్నారు, ఎడబాటు వాళ్ళలోకి వచ్చిపోయింది. అందుకే మొదటి ఆదాము పాపం చేసిన దాన్ని రెండో ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి స్థలంలో ఆయన పాపరహితుగా ఉన్న దేవుడు మన కొరకు పాపిగా చేయబడ్డాడు. ఆయన శాపగ్రస్తుగా మార్చబడ్డాడు. ఎందుకంటే ఆయన చేయి విడిచిన ద్వారా ఆయన నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవాలని ఆ కల్వరి స్థలంలో పాపిగా చేయబడ్డాడు. ఆయన చెయ్యి విడిచిపెట్టి, ఎందుకంటే ఆయన ఈ లోకంలో పడవతో కొట్టించుకున్నాడు. ఆయన ఈ లోకంలో 1 దెబ్బ 40 దెబ్బలు తిన్నాడు. ఆయన ముఖంలో ఉమ్మి వేసుకున్నాడు. సమస్తాన్ని ఆయన భరించాడు. ఎందుకంటే ఆ తండ్రి ఆ చెయ్యి విడిచిపెట్టడం ద్వారా మరి ఆయన మన చెయ్యి పట్టుకోవాలని ఆ కల్వరి ఆయన బలిగా అయినాడండి. మరి నిజంగా 65 అధ్యాయము 2వ వచనం ఒక మాట చెప్తా చూడండి. 65 అధ్యాయము చూడు ఏమంటుందంటే, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనొచ్చు లోబడని ప్రజల వైపు దినమంతా ఆయన చేతులు చేస్తున్నాడంట. నిజంగా మనం లోబడి ప్రజలుగా ఉంటున్నాం, ఆయన మాట ధిక్కరించిన వారంగా ఉంటున్నాం. యెషయా 1 అంటాడు చూడు, ఇశ్రాయేలు ప్రజలారా మీకు శ్రమ, ఎందుకంటే నా మాట మీరు వినలేదు కాబట్టి. ఎద్దు తన కామందిని ఎరిగిన కానీ మరి గాడిద తన సొంత వారిని తెలుసుకుని కానీ నా ప్రజలు లోబడని వారుగా ఉంటున్నారు. అందుకని దినమెల్లా ఆయన మన కొరకు చేయి చెప్తున్నాడండి. వస్తున్నాము ఆయన చేతి కిందకి, మనము ఆయన చేతి కింద వచ్చినప్పుడు ఆదరణ ఉందండి, ఆయన చేతికి వచ్చినప్పుడు రక్షణ ఉంది. రక్షించడానికి బ్రతక రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. మరి నువ్వు నేను ఆయన చేతి కింద ఉన్నామా? ఆయన చేతి కిందకి వస్తున్నామా? మనం ఎన్నిసార్లు ఒక రోజు పరిశీలించుకుంటాను, ఈ రోజు నేను ఏం చేసినా, ఈ రోజు నా దేవుని చిత్తాన్ని నెరవేర్చినానా, నా దేవుని మాటలు నేను లోపడినానా, ప్రార్థన చేసినానా, బైబిల్ చదివినానా, ఏమి దేవుడి మాటలు నేను పాటించాని ఆయన చేతుల కిందకి వస్తున్నామా? ఆయన చేతిలో ఆదరణ ఉందండి, ఆయన చేతిలో సమాధానం ఉంది. ఆయన భూమి మీదకి సమాధానం చేయడానికే వచ్చింది కానీ నశింపు చేయడానికి ఆయన రాలేదండి. ఎందుకంటే నీ నా పాపముల కొరకై భారమైన పాపములు, మోయలేని పాపములు. ఎందుకంటే ఆయన తెలుసు ఈ మనుషులు పాపములను పరుచుకోలేరని, వాళ్ళు శుద్ధి చేసుకోలేని ఎరిగిన వాడి నీ పాపం నా పాపం శరీరధారిగా ఈ లోకానికి వచ్చిందండి. నిజంగా ఆయన స్వరూపాన్ని కోల్పోయినాడు, రిక్తుడుగా వచ్చినాడు. నిజంగా దేవాది దేవుడు అండి, తిత్తుమైన దేవుడు అండి, కుమారుడుగా ఈ లోకానికి వదుకు దేవుళ్ళ గొర్రె పిల్లవని మౌనంగా ఉన్నాడండి. ప్రతి పాపాన్ని ఆయన మీద వేయటి ద్వారా ఆయన శాపగ్రస్తులుగా మార్చబడిన నీ కొరకు నా కొరకు. అందుకే తండ్రి అయిన దేవుడు ఆయన పాపి కాబట్టి
ఆయన చెయ్యి విడవాల్సి వచ్చింది. పాపి కాబట్టి ఆయన చెయ్యి పట్టుకోలేదండి. ఎందుకంటే ఆయన చెయ్యి విడిచిపెట్టినా పర్వాలేదు, కానీ నా ప్రియమైన బిడ్డలు నీతిమంతులుగా తీర్చబడాలని, పరిశుద్ధులుగా జీవించాలని, రాజులని యాజక సమూహంలో ఉండాలని ఆయన కోరిన వాడి తండ్రి చిత్తానికి నెరవేర్చి అనుకూలంగా ఆయన లోబడి, దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టని వేదనతో కేక వేస్తూ గొప్ప శబ్దంతో విజయోత్సవమైన కేకతో ఆయన కేక వేస్తున్నాడండి. నిజంగా మరి ఎవరైనా కానీ తుది శాస్త్రము విడిచినప్పుడు చూడండి, ఈ లోకంలో క్రైమ్ చేస్తే హాస్పిటల్ ఉంటే స్టేట్మెంట్ కోసం పోలీసులు ఏం చేస్తారండి, స్టేట్మెంట్ తీసుకోండి. తుది శాస్త్రం ఆయన యథార్థంగా చెప్తున్నాడు, ఆయన జరిగింది ఎందుకంటే ఆయన సరిపోతున్నాడు ఒక భయం. కానీ యేసుక్రీస్తు ప్రభువు కల్వారి తుది శ్వాస విడుస్తున్నప్పటికీ ఆయన తన కొరకు ఏమాత్రం కూడా ఆలోచించుకోలేదు. కానీ నా ప్రియమైన బిడ్డలు పాపము చేయకుండా ఉండాలని, నా ప్రియమైన బిడ్డలు నిత్య జీవం కలగాలని, నా కార్యము భూమి మీద ఎల్లప్పుడూ చేయాలని ఆయన తండ్రితో ప్రార్థన చేస్తుందండి. తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు. 3 మాటల్లో మనం విన్నాం కదా, మరి అనేక ఆయన హింసించారు, కృషించారు, వేస్తారు. అయినా కూడా తండ్రి ఏమి చేస్తున్నారు, మీరు వెలుగు కనుక వీరిని క్షమించమని దేవుడు పలికిన వాడుగా ఉంటున్నాడు. ఉంటున్నామా, మన సొంత కార్యములను నెరవేర్చుకుంటున్నామా, దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నామా గుర్తుపెట్టుకోండి. అందుకే యేషయ్య 45 చెప్తున్నారు, దినమేమో నేను చేస్తున్నాను, లోపడని ఎదురుగా ఉంటున్నాను. మరి ఏ గుంపులో మనం ఉంటున్నాం, లోపడిన గుంపులో మనం ఉంటున్నామా, లోపడకుండా ఉన్న గుంపులో మనం ఉంటున్నామా, మనం పరీక్షించుకోవాలండి. ఎందుకంటే మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడండి. ఇంకెవరు ఈ లోకంలో ప్రాణం పెట్టగలరు? నిజంగా అండి, ఈ లోకంలో రక్తస్తంభంలో ప్రాణం పెట్టరు, మన ఇరుగుపులో మనం ప్రాణం పెట్టరు. కానీ ఆ దేవాతి దేవుడు మరి ప్రియమైన కుమారుడు తండ్రికి ఉన్నప్పటికీ నీ పాపముకు నా పాపముకు దాసులు సరుకును ధరించుకొని ఈ లోకానికి రావడానికి ఆయన ఇష్టపడ్డాడండి. అందుకే ఆయన తండ్రి చేత విడబడ్డాడు. నా దేవా నన్ను ఎందుకు చేయవచ్చునని ఆయన చెప్పగలిగాడు. నిజంగా ఈ దినం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నిజంగా నీ ప్రియమైన బిడ్డగా నేను కూడా ఉండాలి ప్రభువా, నీ చేతిలోనికి రావాలా, నీ పనిముట్టుగానే ఉండాలి అని మనం తీర్మానించుకోవాలండి. లేదంటే ఎన్ని గుర్తాలా చేసుకున్నా వ్యర్థమే, ఎన్ని దినాలు మనం దేవుడి సన్నిధికి వచ్చినా వ్యర్థమే. గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే ఆయన రాక ఒక త్వరలో ఉంది. నిజంగా ఈ దినాలు జరుగుతున్నప్పుడు ఆయన తలుపు ఎదురు తడుచున్నాడండి. ఎవరైనా ఆయన స్వరం వింటే ఆయన లోపలికి వస్తాడు. ఆ ఎనగనైతే మీరు ఎవరో నాకు తెలియదు అంటారు. మరి ఏ గుంపులో ఉన్నాం, ఏర్పరచబడ్డ గుంపులో మనం ఉంటున్నామా, పొద్దున కడిగి గుంపులో మనం ఉంటున్నామా అని మనం ఈ మధ్యాహ్నం కావాలి సమయంలో పరీక్షించుకోవాలి. ఏదో ఎందుకు ఆశ్చర్యం కాదండి. నిజంగా మనం ఎరిగితే ఆయన చిరుమగలిగిన మాటలు, అమూల్యమైన మాటలు, ఆయన సర్వలోకానికి పాపానికి పర్యాప్త బలిగా ఆ కల్వరి తనతో అప్పగించుకున్నాడని మనముల సిలువ వేస్తే మనం భరించగలుగుతామా? మొయ్యలేని సిలువ, మా ప్రభుత్వము ఎవరికంటే ఆ సిలువ అంటే ఘోరమైన తప్పు చేసిన వారికి శిక్షణ అనుభవించారికి ఆ సిలువ ఉంటుందండి. అలాంటి మనకు రావాల్సిన శిక్ష మన ఘోరమైన పాపం అండి ఈ లోకంలో. ఎందుకంటే దేవుని ఆజ్ఞను ధిక్కరించిన వారము, దేవుని బిడ్డలకి దేవునికి లోబడిన వారం కాబట్టి మరి ఆ పాపంలో మనము జీవిస్తూ వచ్చినాం. అందుకే నిజంగా ఆది మానవులైన వాళ్ళు ఏదో తోటలో వాళ్ళని చల్లపూట దేవుడితో సవాసం కలిగిన వారి అన్యోన్యమతో ఆయనతో మాట్లాడేందుకు దేవుడు అక్కడ ఉంచితే వాళ్ళు ఏం చేసిండ్రు, ఈ లోక అందమైన వాటి కొరకు ఆశపడ్డారండి. ఈ లోకంలో మనము ఆరిందుగా ఉంటున్నామా? ఎంతప్పటికీ ఈ లోకంలో నాకు ఇది చాలు, నేను ఇరుచి ఉంటాను, ఇదే ఉంటాను, దేవుని చేత నేను లోపడను, దేవుని చేత రావడానికి ఇష్టపడకుండా ఉన్నామా? మనం పరీక్షించుకోవాలండి. నిజంగా ఈ గుడ్ ఫ్రైడే కాదు, నిజమైన గుడ్ ఫ్రైడే ఎప్పుడంటే ఆధ్యాత్మికమైన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుకి ఫలానిచ్చే బిడ్డలుగా మనం ఉన్నప్పుడే అది నిజమైన గుడ్ ఫ్రైడే. అది నిజమైన మనకు సాక్ష్యం అండి. ఆ సాక్ష్యానికి ఈ లోకంలో మనం సిద్ధపరచబడాలి. మరి ఎందుకంటే ఆయనకు పిలుపుకు మనం లోబడాలి, ఆయన కొరకు మనం జీవించాలనేది ఈ 4వ మాట ద్వారా మనము నేర్చుకోవాల్సి ఉంది. మనం కూడా నా దేవా మరి నన్ను చేయి విడలేదే, నువ్వు నా చేయి పట్టుకున్నావని మనం నిజంగా ధైర్యంగా చెప్పగలుగుతామా? ఎప్పుడైనా గ్రహించున్నావా నా చేయి దేవుడు పట్టుకున్నాడని? ఎప్పుడైనా ఆలోచించావా దేవుడు నా చేయి పట్టుకున్నాడు, నేను సురక్షితంగా ఉన్నాను, నేను భయం లేక నెమ్మదిగా జీవిస్తున్నానని ఆలోచించావా? లేకుండా ఆయన చేయి విడిచిపెట్టని ఆలోచించావు? ఏ రీతిగా నువ్వు ఆలోచిస్తున్నావు? ఈ మధ్యాహ్న కాలం తీర్మానించుకో, దేవుని సన్నిధిలో నేను ఉంటున్నానా, దేవుని రెక్కల నీడలోకి నేను వచ్చినానా, ఆయన అరిచేతులు చెక్కబడి ఉన్నానా అని మనము పరీక్షించుకొని ఈ 4వ మాట ద్వారా మనము నేర్చుకోవాల్సిన ఎంతైనా బదులమై ఉన్నాం. దేవుడి మాట దీవించిన దాకా.